హలో మై డియర్ ట్రావెల్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జీవన్ కుమార్, మీరు చూస్తున్నారు జీవన్ తెలుగు ట్రావెలర్. మనం ఇప్పుడు మహారాష్ట్ర ట్రిప్లోని అక్కడ ఉంది చూడండి రతన్గఢ్. ఆ రతన్గఢ్ కంప్లీట్ చేసుకొని మనం ఇప్పుడు వెళ్తున్నాం సందన్ వ్యాలీ. ఇక్కడ నుంచి సందన్ వ్యాలీ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. అక్కడైతే బైక్ పార్క్ చేసాము. సందన్ వ్యాలీ చూద్దాం రండి పోదాం. రైట్, ఇది సందన్ వ్యాలీ. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. చూడవచ్చు, రెండు కొండల మధ్యన డీప్ చిన్న దారి ఉంటుంది. ఇది మొత్తం వాటర్ ఫ్లో ఏరియా అనమాట. వర్షాకాలంలో ఇది క్లోజ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫుల్ వాటర్ ఉంటాయి కాబట్టి. మనం వెళ్దాం, పోయినంత దూరం పోయి మొత్తం చూసుకొని రిటర్న్ వచ్చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ దిగాలి, ఇక్కడ కిందకి దిగాలి. దిగేస్తా ఎక్కడో నా వల్ల కాదు, అందుకని నేను రాను అంటాడు. స్టార్టింగ్లోనే హ్యాండ్ ఇచ్చేసాడు. దాని నుంచి మనం సింగిల్గా పోతున్నాం. పోదాం పదండి, సందన్ వ్యాలీ ఎక్స్ప్లోర్ చేసుకొని వద్దాం. మొత్తం రాళ్ళే, పడితే మాత్రం మొత్తం ఇరిగిపోతాయి అక్కడక్కడ. మొత్తం రాళ్ళే ఇక్కడ. కొద్దిగా డేంజర్గానే ఉంటుంది, జాగ్రత్తగా చిన్నగా చూసుకొని వెళ్ళాలి. మనమైతే కిందకు వచ్చేసాం. ఇక్కడి నుంచే ప్రాపర్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సందన్ వ్యాలీ లోపల. ఇక పోదాం రండి. వస్తున్నావా? హెల్ప్ చేసేదా? మావాడు కూడా వచ్చాడు, కష్టపడి దిగాడు. పౌరుషం వచ్చిందనమాట, తన్నుకు వచ్చింది బయటికి వచ్చాడు. పోదాం రండి. సందన్ వ్యాలీ తెలుగులో మనమే చేస్తున్నాం ఫస్ట్ టైం. వెల్కమ్ టు సందన్ వ్యాలీ. కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఫుల్ అయితే లేవు. వాటర్ అయితే ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి, అన్ని సన్న సన్న చేపలు. కోసుకొని కూరండేయచ్చు. అవి కూర వండలేము. లేడీస్ కూడా వస్తున్నారు. అది చూసి మా ఓడికి పౌరుషం పుట్టుకొచ్చింది. చెయ్యి మగ్గపోవడం పుట్టి లేడీస్ వస్తుంటే మనం పోలేకపోవడమా అని చెప్పి వస్తున్నాడు. జోబులో మొబైల్ ఉంది, పాసి పెట్టుండే రాళ్ళు జారుతున్నాయా? వాటర్ మాత్రం ఐస్ వాటర్ ఉన్నట్టున్నాయి, కూలుగా చల్లగా. ठंडा ठंडा कूल ठंडा पानी, बहुत ठंडा है, आइस वाटर है. సందన్ వ్యాలీ ఇక్కడ ర్యాప్లింగ్ అన్నీ ఉంటాయి. కొన్ని దగ్గరలా తాళ్ళు వేసుకొని ఎక్కాలి, తాళ్ళు వేసుకొని దిగాలి, అటువంటివన్నీ ఉంటాయి. ర్యాప్లింగ్ వాళ్ళని అడిగితే 2000 అడిగారు ఒక్కరికి. వద్దులే నాయన అని చెప్పి, మన అంత బడ్జెట్ కాదు అని క్యాన్సిల్ చేసుకొని పోయినంత దూరం పోయి ఇంక అక్కడి నుంచి పోలేము అనుకుంటే రిటర్న్ వచ్చేస్తాం. ఇప్పుడు టైము 2:36 అవుతుంది ఎగ్జాక్ట్గా. అంత మామూలుగా ఉండదు. రాళ్ళల్లో జారితే మోకాళ్ళు, చేతులు, సిప్పలు అన్నీ పగిలిపోతాయి. చచ్చినాక మొత్తం రాళ్ళే. ఇది మొత్తం రాళ్ళ ప్రపంచం. సందన్ వ్యాలీ రెండు కొండల మధ్యలో. మా ఊడి తంటాలు చూడండి, అయ్యా నాయనా అమ్మా. అది మా ఊడి పరిస్థితి. ఏడా చిన్నగా దిగో. ఇది సందన్ వ్యాలీ. పోయినంత దూరం ఉంది, అక్కడేదో బోట్ ఉంది. గైస్, సందన్ వ్యాలీ అద్భుతం, మహాద్భుతం. అట్లుంది. ఇక్కడికి అట్లా లేకపోయినా మేము ఉందని చెప్తాం. సండే నిజంగా ఉంది, చూడండి. మరి ఆడేదో చెప్తాడులేండి, నమ్మాకండి.
మరి నువ్వు చెప్పాను మళ్ళా మరే నేను అబద్ధాలు చెప్పా సత్య హరిశ్చంద్రుడిని. ఓడి అమ్మ వాళ్ళ తమ్ముడు నిజానికి సండే అయితే సాటర్డే సండే ఈ వ్యాలీ మొత్తం మనుషులతో నిండిపోయి ఉంటుంది. అంతమంది వస్తారంట. హోటల్లో వాళ్ళకి తినడానికి కూడా ఖాళీ ఉండదంట. చిత్తగారి కుక్కలు ఉన్నట్టుంటారు. అంతమంది ఉంటారంట. ఇప్పుడైతే ఉన్నారు, జనాభా అయితే ఉన్నారు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. టైం అయింది కదా. నా గోప్రో వాటర్ ప్రూఫ్ మొబైల్లో కూడా తీసుకుంటే నేను దొబ్బేస్తా. నీ పరిస్థితి ఏంది? వస్తావా? పడవ పంపి మొబైల్ అవతల పోయి పడవ తీసుకుని అవతలకు వచ్చేదా? అబ్బా నాకే ఐడియా. సర్లే కానీ అల్లాడ కర్రలు తీసుకో. మా వాడు ఇక్కడ ఆగిపోయాడు. ఇక్కడ మాత్రం మొత్తం వాటరే, ఎంత లోతు వస్తుందో తెలీదు. అవతల పక్క బోట్ ఉంది. ఇక మా వాడిని తీసుకొని పోవాలంటే ఆ బోట్ వేసుకొని రావాలా. పోతున్నా వీలైతే బోట్ వేసుకొని వస్తాయి అవతలకి. అమ్మా ఐస్ వాటర్ నాకన్నా ఇవి నా జోబులు ఏం లేవు, మొత్తం మా వాడికి ఇచ్చేసా. తెచ్చిపోయినానయ్యా. దిగేసిన అమ్మా మునిగిపోయినానయ్యా. మా వాడు చూడండి కొద్దిగా కూడా తడకుండా ఎట్టా స్నానం చేస్తా అంటే కొద్దిగా వద్దులే వద్దులే వద్దు వద్దు వద్దు. ఇప్పుడు ఈ పడవ ఎంతమంది మోస్తుంది చూద్దాం. అది కూడా ఇప్పుడు ఈ పడవ నడపాలంటే కర్ర కావాలిగా. ఇదిగోండి పడవ. ఇప్పుడు ఈ పడవలో అటొకరిటొకరు కూర్చోవాలా, నేను ఇప్పుడు మధ్యలో కూర్చోవాలా. మన దగ్గర ఇటువంటి సాహసాలన్నీ ఉంటాయి. ప్లాస్టిక్ డ్రమ్ములే మళ్ళా. అయ్యా 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 అయ్యా. ఇప్పుడు ఎట్లా రావాలి? కర్ర దొరికింది పారే పారే. తిరుగుతాను పోవట్లే. ఎక్కడ కూర్చోవాల్సిందే. నవ్వుతున్నాడు. నీళ్ళు వచ్చేసి అది కాదు కానీ ఇది నాకు ఒక్కడికే ఎట్లా మునిగిపోతుంది. నువ్వు ఎత్తి నిలబెట్టదా? నువ్వు పడుకున్నా కూడా ఇదిగో నీళ్ళు వచ్చేస్తున్నాయి దీంట్లోకి. సరే వస్తా. అయ్యా దిగి కర్ర తీసుకుంటాను నేను. దీంట్లోకి నీళ్ళు వచ్చేసేసి వాటర్ వచ్చేసి కారబద్దాం. పోయే వాటర్ తెద్దాం అనుకుంటే ఇంకా వాటర్ వచ్చేసి దాంట్లోకి బొచ్చుడుంది. అదే అంత మామూలు మాటలు పెట్టుకుంటా బాగా ఇంకా పక్కన రైట్. ఇక పడవ ప్రయాణం చెయ్యాలి ఇప్పుడు. నేను పడుకోలేండి, నా వల్ల కాదు. ఉన్నాడు గాయస్. పడవ ప్రయాణం మధ్యలో రాయండి. కొద్దిగా తిరుగు నేను వెనక ముందుకు వస్తా. ముందు తిరుగు. నేను పడవ నడిపి చేపలు పట్టే ఉండిపోతే నాకు తెలుసు మొత్తం. వెనక్కి వేయాల. వస్తున్నాయి వచ్చేసా. కర్ర కూడా అన్నట్ల కిందకి గుర్తు క్రాష్ అయింది. నా బండి క్రాష్ అయింది. మొత్తానికి గమ్యానికి చేరుకున్నాడు జీవన్. కనబట్టుకో రాజు ఏమనుకుంటున్నా నన్ను మాట్లాడకుండా వచ్చి ఇదిగో లాగు చివరికి చేరుకున్నా అడ్వెంచర్ జీవన్ కుమార్. బాబా నువ్వు ఎక్కితే నిలబడదావు. నువ్వు దిగడం నేను చెప్తానా? నేను దిగావా? నేను దిగితే ఇది పట్టిపోతుంది. పట్టుకో నన్ను పట్టుకో. అమ్మయ్య ఎక్కువ పట్టుకున్నా ఎక్కువ. ఎవరో మహానుభావుడు మన కోసం పెట్టినట్టున్నాడు. ఆహా ఇది సండే టైంలో అనుకో. దీని దగ్గర అవతల చేర్చడానికి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుని అవతల చేస్తారు అనమాట. అతని ఇది అంతే నాకు తెలుసు, మొత్తం తెలుసు నాకు. చేపలు కొరుకుతున్నాయి కింద. ఏమన్నా చేపలు మామూలు అన్ని పిల్ల చేపలే. పట్టుకోండి ఎక్కువ అట్లా ఎక్కేది. ఇప్పుడు నేను పడవ నాదుకున్నా. ఇక్కడికి మమ్మల్ని కర్ర ఒకటే కూలగా పెట్టు. కర్ర పడుకుతో నువ్వు దీన్ని పట్టుకో కర్ర పండుకో దాంట్లో పెట్టుకో. నువ్వు కర్రలు
వేసుకునేట్లాగా, లేకపోతే నా ముంచిపోయి నువ్వు ఇయర్కి ఎప్పుడు నేను కూడా మునిగానే వచ్చిన టవల్ వేరే వేసుకొని ఫోన్లోనే మొత్తం ఫోన్లోనే జోబులో ఉన్నాయి, గోప్రో బ్యాటరీలు ఫోన్లు ఇయర్ ఫోన్స్ అన్నీ వచ్చేసినావు. డేంజర్ అంటే ఇట్లా ఉంటుంది. అదే మళ్ళీ కరెంట్ గో అదే రైట్ చేసుకుంటాను, రైట్ లెఫ్ట్ కానీ వచ్చేసాం అయ్యా. लगता में से नहीं आते वो, मैं डूब के इधर आया, नहीं आता है ऐसा, बीच में रुक जाता है, नहीं आएगा वो. ಈಗ ಸೂಸು ಸೇತುವೆ ಇಟ್ಟುకొని ಚಲೋ 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 ಸಾಹಸ ಯಾತ್ರ ಮೊದಲೆಡದು సన్నన్ వ్యాలీలో సాహస యాత్ర. చెక్కి 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 మొత్తం తడిచిపోయినా చల్లగా ఉంది. ఐస్ వాటర్ కదా, ఇక్కడ నీళ్ళు ఏంటో ఇంత చల్లగా ఉన్నాయి, మామూలుగా లేవు. ఇది ఎవరు చెక్కింది కాదు, ఇది చూస్తున్నారు కదా సహజ సిద్ధంగా ఏర్పడింది ప్రకృతి. ఇది మొత్తం ప్రకృతి అందం. చచ్చినగా చలిపుడుతుంది అయ్యా, కాళ్ళు మంట పడుతున్నాయి. చూసేసుకోకుండా నడవలేం. ఇక్కడ దగ్గర వాటర్ ఎక్కడ కనపడట్లేదు. సో చూసేసుకొని చలో 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 చూసేసుకోవడం తీసుకోవడం ఇదే అయిపోయింది. కొద్ది దూరం పోగానే మళ్ళీ వాటర్ వస్తున్నాయి. మళ్ళీ షూస్ తీసుకున్నా, సగం తడిసిపోయినాయి. వేసుకొని తీసి సగం తడిసిపోయినాయి షూస్. నేనైతే మొత్తంగా తడిసిపోయినా. వాటర్ మాత్రం ఐస్ వాటర్ ఉన్నట్టున్నాయి, మామూలుగా లేవు. సూపర్. नॉर्मल से जाने का, ज़्यादा शोर नहीं करने का, आराम से जाने का. ऊपर बंदर है. हाँ, तो ऊपर से पत्थर गिरता है वो, ठीक है. अरे यार थोड़ा आराम से. हाँ ठीक है. अंदर गिरा था ना. हाँ, इधर भी गिरा है अभी गिरा. आराम से जाओ, शांति से. हाँ ठीक है. వాళ్ళు ఏం చెప్పారంటే పెద్దగా అరవబాకండి, పైన కోతులు ఉన్నాయి, మీరు పెద్దగా అరిస్తే పైనుంచి రాళ్ళు వేస్తాయి అని చెప్తున్నారు. ఇందాక రాళ్ళు అయితే పైనుంచి దమ్మ పడ్డాయి. అదనమాట. ఈ సందన్ వ్యాలీలో ఇప్పటికే చాలా దూరం వచ్చాం, ఇంకా ఉంది. ఇక్కడ నుంచి ఓపెన్ వేద్దాం అనుకున్నాం, ఓపెన్గా ఉందనుకున్నాం, ఇంకా చాలా ఉంది. ఎంత దూరం పోగలమో మరి చూద్దాం. ఇది సందన్ వ్యాలీ. ఇది మన దేశంలో సెకండ్ లార్జెస్ట్ వ్యాలీ అంట. ఫస్ట్ది నాకు తెలియదు, నిజం చెప్పుకోవాలి. ఫస్ట్ది ఏందో నాకు తెలియదు, నేను సెర్చ్ కూడా చేయలేదు. ఇది సెకండ్ లార్జెస్ట్ వ్యాలీ. ఇంకా కొద్ది దూరం, ఇంకా చాలా ఉంది. ఎంత దూరం పోదాం. ఇంకా అక్కడి నుంచి పోలేము అనుకుంటే అక్కడి నుంచి రిటర్న్ అవుదాం. మంచిగా టైం లాస్ పెడతాను. వ్యాలీ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వరకు టైం లాప్స్ పెడతాను, ఎంజాయ్ చేద్దరు. బాగుంది వ్యాలీ, రావచ్చు. లేడీస్ కూడా వస్తున్నారు. ఆ కాలే దిగుతున్నా కానీ ఎక్కుతావా? నేనుంటే ఏం చేస్తా? ఆడో ఫస్ట్లో ఆడో ఒక దగ్గర ఎక్కిస్తా అంటే ఇంత దారుణంగా ఉంటే నేనేం చేసేది? అమ్మ బాబాయ్, ఇక్కడ ఫోన్లు సిగ్నల్, అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటారు. ఫోన్లు సిగ్నల్ కానీ అమ్మా ఏముండవు, పడితే అంతా. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ కూడా ఏముండవు. దగ్గరగా 25 కిలోమీటర్స్ వెళ్ళాలి హాస్పిటల్ కోసమే. ఇది టూరిస్టుల ప్లేసే కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు. అస్సలు డెవలప్ కాలేదన్నమాట, కొంచెం కూడా డెవలప్ కాలా.
గాయస్ ఇది సందన్ వ్యాలీ వీడియో. బయటకైతే వచ్చేసాం. టైం లాప్స్ వీడియో పెట్టాను, చాలా బాగా వచ్చింది. టైం లాప్స్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. లిటరలీ 2 కిలోమీటర్స్ ఇలానే పట్టుకొని వచ్చాను ఆ రాళ్ళల్లో నీళ్ళల్లో. చాలా కష్టపడ్డాం. మా కష్టం మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి గాయస్. ఉంటాను. టేక్ కేర్. బాయ్. జై హింద్.